హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేశాను. ఇది ఎందుకు చేశాను అని చెప్పేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి. బిర్యానీ అయితే చాలా చాలా బాగా కుదిరింది. ఇది ఒక చిట్కా చెప్తాను చూడండి. మనము ఎక్కువ బిర్యానీ చెయ్యాలి. ఇదిగోండి, ఇది వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. ఒక చిట్కా ఏమిటి ఇది అంటే, బిర్యానీ చేసేటప్పుడు అన్నం పొడి పొడిగా రావాలి అంటే తెలుసు కదా, ఆయిల్ వేయాలి. ఎసురు పెడతాం కదా బియ్యము, అందులోన కొద్దిగా ఆయిలు, తర్వాత ఉప్పు, తర్వాత వచ్చేసి ఇలాచి, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసి ఎసురు మరిగేటప్పుడు బియ్యం వేసి 70% ఉడికిన తర్వాత మనం ఇది వంచేదే పెద్ద ప్రాసెస్ కదా. అన్నము పొడి పొడిగా రావాలి, తొందరగా ఇదైపోవాలి అని. అప్పుడు నాకు ఈ బిర్యానీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే నాకు అదొక పెద్ద ఇది అనిపించేది అనమాట, ఈ అన్నం వంచేది. ఇంకా ఒకసారి మా పెద్దక్కని అడిగాను, అక్క ఇది ఎలాగక్క బిర్యానీ చేయాలి, బియ్యము నేను ఇంత వంచలేను అన్నము అంటే, అప్పుడు మా అక్క ఏం చెప్పిందంటే, ఏమీ లేదు, ఒకటి కాటన్ చున్నీ ఉంటుంది కదా, ఉతికినది కాటన్ చున్నీ, అది బాగా టైట్గా కట్టేసి వంచి వేసేయాల కింద, ఇంకా అది మొత్తం వెళ్ళిపోతుంది అని చెప్పింది. అప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని చెప్పేసి చేస్తున్నాను ఈ వీడియో. అన్నము వంచాలి అన్నప్పుడు కాటన్ చున్నీ ఉంటుంది కదా, అది కూడా చాలా మంచి చున్నీ ఉండాలి. మెత్తగా పాత చున్నీ అయితే చినిగిపోయి బియ్యం అన్నింత కిందికి వెళ్ళిపోతాయి. కాస్త మంచిది అంటే స్ట్రాంగ్గా ఉన్న చున్నీ అనమాట, కొత్తది. అలాగా ఉంటేనే కట్టండి, పాతగా ఉంటే కాటన్వి కొన్ని చినిగిపోతాయి అన్నమాట. ఇంకా బిర్యానీ అయితే ఇలా ఉంది. మంచిగా 70% కుక్ అయిన తర్వాత బియ్యము అందులోన ఇవి చికెన్ మ్యాగ్నేట్ చేసి కొంచెం ఉడికించి ఇందులో వేసేసి నెయ్యి, తర్వాత కలరు, తర్వాత వచ్చేసి పుదీనా అన్నీ, ఇంకా కొత్తిమీర